ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్థలం ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి పడుతున్న మార్గంలో ప్రజలందరూ దాహం అని వారు కేకలు వేసినప్పుడు వారి దాహం తీర్చుటకు దేవుని సన్నిధిలో దైవజనుడైన మోషే, నాయకుడైన మోషే మొరపెట్టినప్పుడు దేవుడు అంటాడు, ఆ రాయితో మాట్లాడు, ఆ రాయిలో నుండి నేను నీటిని ప్రవహింపచేస్తానని. కానీ మోషే తన చేతిలో ఉన్న కర్రతో ఆ రాయిని తట్టినప్పుడు ఆ రాతిలో నుండి నీటి ప్రవాహం బయలుదేరింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాయి ఆనాడు మోషే తన చేతి కర్రతో కొట్టిన రాయి, ఆ రాయే ఈ రాయి. ఈ రాయిల నుండి ఆ నీటిని దేవుడు ప్రవహింపచేస్తే కొన్ని లక్షలాది ప్రజలు ఆ నీటి దాహాన్ని తెచ్చుకుని, ఆ నీళ్లు తాగి దాహాన్ని తెచ్చుకున్నారు. దేవుడు ఎంత గొప్పవాడు గమనించండి దేవుని బిడ్డలారా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల దాహము తీర్చిన దేవుడు నేడు కూడా మన దాహము తీర్చుటకు ఆ బండలోని నీటిని దేవుడు మనకు కలుగజేస్తున్నాడు. ఆ బండే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనం చూస్తున్న ఈ స్థలం, ఈ బండల నుండి ప్రవహించిన నీళ్లు ఇశ్రాయేలు ప్రజల దాహం తీర్చింది. ఈ రోజు మనలను వెంబడిస్తున్న బండ మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బండలో నుండి నీటిని తాగి ఈ రోజు మనం జీవముతో ఉన్నాం, సజీవ లెక్కల్లో ఉన్నాం. నిశ్చయముగా మనందరి దాహము దేవుడు తీర్చునుగాక. మన మధ్యలో దైవజనులు, దొండపాడులో సేవ చేస్తున్న దైవజనులు మన మధ్యలో ఉన్నారు. అబ్రహాం గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. దైవిక మాత్రం కృప కలిగి మా యేసయ్య మీకు వందనాలయ్యా. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మరొకసారి ఆయన మీ సన్నిధిలో చేరి అలా స్తుతించుటకు నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా ఇష్టకాలంలో మరొక దినాన్ని మాకు ఇచ్చిన ఆయన. ఈ దినాలు మేము ప్రభావ ఇక్కడ ప్రయాణించి పంపించారు. మా పితృడు ఏంటంటే మోషే ప్రవక్త ద్వారా ఆయన, మరి మా పితరులు ఏంటంటే ప్రభావ ప్రజలు ఎడారులో నీరు లేక దాహంతో అల్లాడుతున్న సమయంలో అద్భుతంగా ఆయన మీరు రాతి బండల నుంచి ఆయన మా కొరకు ఉద్భవించి అయ్యా నీటి గుడ్డుగా ప్రవహించి ఆయన దాహం తీరుస్తూ వచ్చారు. వారి ప్రజలను దాహం తీర్చుకుంటూ పంపించారు. అయినా మా జీవితంలో ఆ జలము మీరేనని, ఆ బండ మీరేనని వాక్యం చెబుతుందయ్యా. ఆ బండ ప్రభు యేసుక్రీస్తే అని వాక్యం తెలియజేస్తుంది ఆయన. ఆ జలము జీవజల ఓటను నేనే అని మీరు అన్నారు తండ్రి. మీ ఎందుకు వచ్చేవాడు ఎన్నటికీ దప్పిక గొర్రెడని చెప్పిపోయా. నన్ను పానం చేయవాడు మరి అన్నిటికీ దప్పిక గొర్రెడు. నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడో లేఖలో చెప్పినట్టు వారి కడుపుల నుంచి జీవజల నదులు ఉబ్బికి ప్రవహించి అని చెప్పినవయ్యా. ఎంత గొప్ప అద్భుత కార్యం ఆయన. నీటి కొడుకు అక్కడి జలం ప్రవహించి ప్రపంచినవయ్యా. అద్భుతమైన దేవుడాన్ని వందనాలు తండ్రి. వెనక్కి నుంచి ప్రభు మా జీవితాల్లో మేము చూసిన అద్భుతాన్ని ఈ ప్రజలు ఎంతో మంది చూస్తున్నారు, వింటున్నారు తండ్రి. వారి జీవితాల్లో కూడా విశ్వాసం నుంచి శాశ్వతమైన జీవజలమైన సంపాదించుకుని పొరుగుని విడుదలగా చేసి నడిపిస్తారని యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థించి నడిపుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.